హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు వాల్పరైని అయితే చూపించబోతున్నాను. సో వాల్పరై సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. టీ ప్లాంట్స్తో చాలా బాగుంటుంది. అంతేకాకుండా బాలాజీ టెంపుల్ ఉంది, స్పెషల్ టెంపుల్, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం వాల్పరై రీచ్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 40 హెయిర్ పిన్ బెండ్స్ అయితే మనం క్రాస్ చేసి కొండ అవతల ఉన్న వాల్పరైకి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే బాగా బైక్ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారో, కార్ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఈ రోడ్ అనేది చాలా హ్యాపీనిచ్చే రోడ్ అని చెప్పుకోవచ్చు. సో 40 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిని క్రాస్ చేసిన తర్వాత మనకి వాల్పరై అయితే వస్తుందన్నమాట. సో పదండి, మనం ఇక్కడ ఉన్న ఈ బ్యూటిఫుల్ వాల్పరైని అయితే రోడ్ని ఎంజాయ్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం సెకండ్ హెయిర్ పిన్ బెండ్ దగ్గర అయితే ఉన్నాము. ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్కి ఒక్కొక్క యానిమల్ గురించి అయితే మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ జర్నీని మీరు ఎంజాయ్ చేసేయండి. సో గైస్, మనం అయితే హాఫ్ హెయిర్ పిన్ బెండ్స్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఒక చిన్న టౌన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ టీ, స్నాక్స్, అంతేకాకుండా వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 40 హెయిర్ పిన్ బెండ్స్లో మిడిల్లో ఉండేది ఇది ఒక్కటే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో టీ, స్నాక్స్ అండ్ కాఫీస్ కూడా అమ్ముతున్నారు. సో లోకల్ ఫుడ్ అండ్ ఇంతేకాకుండా పైనాపిల్, మ్యాంగోస్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ మనం కూడా లోకల్ ఫుడ్ అయితే కొంచెం టేస్ట్ చేసాము. సో అంతేకాకుండా రిఫ్రెష్ అవ్వడానికి ఒక ఛాయ్ కూడా మా బ్రదర్తో వేసేసాను. సో ఇంకా అంతా వేసేసి జస్ట్ స్టార్ట్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేఘాలలో ఉన్నాం. అందరూ చిన్నప్పటి నుంచి కింద నుంచి చూడమే మేఘాలు, పైనుంచి మేఘాలు చూసారా? తిరుపతి లొకేషన్. సో గైస్, మనం అయితే ఇప్పుడు 28 హెయిర్ పిన్ బెండ్ దగ్గర అయితే ఉన్నాము. దీని పేరు మల్బార్ ట్రోకోన్ హెయిర్ పిన్ బెండ్ అంట. సో ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్కి ఒక్కొక్క యానిమల్ నేమ్ అయితే పెట్టారు. చాలా మంచిది. అండ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చుట్టూ టీ ప్లాంట్స్, ఫాగ్, అంటే మనం ఇప్పుడు క్లౌడ్స్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే జర్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది చెప్పడం కాదు, మీరే చూసి ఎంజాయ్ చేయండి.
rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో గైస్ మొత్తానికి మనం రీచ్ అయిపోయాము 40 హెయిర్ పిన్ బెండ్, లైన్ హెయిర్ మెకావ్ హెయిర్ పిన్ బెండ్ ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది వాల్పరై ఎంట్రన్స్ అనమాట. 9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వాల్పరైకి. అక్కడ మీకు చూపించాను కదా, సో చూసుకోవచ్చు ఇవి లైన్ టైల్ మెకావ్స్ మంకీస్. ఇవి చూడడానికి వెరైటీగా ఉన్నాయి. ఓన్లీ ఇక్కడైతే మనకు చూడడానికి ఉంటుంది. సో మనమైతే సిటీలోకి ఎంటర్ అయిపోయాము. సో వెల్కమింగ్ అదిరిపోయింది టీ తోటలతో. సో బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ వాల్పరై అంతా లొకేషన్స్, సో టీ తోటలు, టెంపుల్స్ అండ్ నైస్ లొకేషన్స్లో ఉంటుంది. మంచిగా పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ రూమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మేము కూడా ముందుగా బుక్ చేసుకోలేదు. సో లక్కీగా మాకు ఒక మంచి రూమ్ అయితే దొరికింది. సో ఇంకొంచెం సేపట్లో మా రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అరౌండ్ మాకు 2500 రూపీస్ అయితే రూమ్ అయితే ఛార్జ్ అయింది పర్ 1 నైట్కి. అండ్ ఇక్కడ చాలా హోమ్ స్టేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకుంటే మీకు దొరుకుతాయి. బట్ మీకు యాప్స్లో కూడా మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకొని రావచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మా రూమ్ టూర్ చూసేయండి మీరు. ఆల్రైట్ గైస్, మా రూమ్ టూర్ అయితే చూపిస్తాను. రూమ్ అయితే చాలా బాగుంది. సో చూసారా, రాగానే హాల్ అనమాట. విత్ నైస్ చైర్స్ అండ్ టీవీ. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇదే మన బెడ్. తర్వాత అక్కడ ఒక వాష్రూమ్. ఓకే, అది కాదు మెయిన్, ఇది మెయిన్ వ్యూ. చూసారా, అదిరిపోయింది కదా, అవసరం. ఇంకా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ అయితే సూపర్గా ఉంటుంది. సో మనకైతే ఇంకా బాల్కనీ కూడా ఉందన్నమాట. సో బాల్కనీ కూడా చూపిస్తా. బాల్కనీలో నుంచి వ్యూ కానీ ఫ్రెష్ ఎయిర్ కానీ అబ్బబ్బబ్బబ్బబ్బ, అమేజింగ్ అమేజింగ్ వ్యూ, అమేజింగ్ వ్యూ. చూసారా అక్కడ మౌంటైన్స్, క్లౌడ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదే మన రూమ్. ఐ లైక్ ఇట్. సో గైస్, మేమైతే చెక్ ఇన్ అయితే అయిపోయాము. లగేజ్ అంతా మా రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా సో వాల్పరైని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాము. సో ఇక్కడ మనమైతే వాల్పరైని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎటు చూసినా మనకి టీ తోటలే ఉంటాయన్నమాట. ఎక్కడ కొండైనా మొత్తం అంతా ఇదే లొకేషన్ అయితే ఉంటుంది. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. సో ఫుల్ గ్రీనరీతో నిండిపోయి ఉంది ఇక్కడ వాల్పరై అంతా. చాలా బాగుంది రియల్గా అయితే చూడడానికి. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అంతేకాకుండా ఇక్కడ వెళ్ళే దారిలో ఒక చిన్న లేక్ అయితే ఉందన్నమాట. సో ఇది టూరిస్ట్ స్పాట్ లాగా అనుకొని చెప్పుకోవచ్చు. సో అందరూ ఇక్కడ వచ్చి హ్యాపీగా స్పెండ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి మునుగుతున్నారు. సో ఒకసారి లొకేషన్ చూసుకోవచ్చు మీరు. మేఘాలు, గ్రీనరీ, ఆ ట్రీస్, ఆ మధ్యలో ఉన్నది నెక్స్ట్ లెవెల్గా ఉంది కదా. సో ఇదంతా చెప్పేదానికి కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎప్పుడైనా వాల్పరైకి వచ్చారా లేదో అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. సో అంతేకాకుండా మీకు ఈ లొకేషన్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడ ఒక గ్యాంగ్ చూశారు కదా, సో వీళ్ళైతే రీల్స్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్తో చేయాల్సిన ఎంజాయ్మెంటే ఇది కదా. సో ఇలాంటి మంచి మంచి లొకేషన్స్కి వచ్చి ఫ్రెండ్స్తో మూమెంట్స్ క్రియేట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. సో ఈ టోటల్లో ఇలా నడవడం అనేది నాకు కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది. సో ఎప్పుడూ 9 to 5 జాబ్ చేసి ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉంటాం. ఇలా నేచర్లోకి వచ్చినప్పుడే మనకి తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. నేనైతే చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇటు అటు తిరుగుతూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. సో లొకేషన్ ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు.
ఆల్రైట్ గైస్, మేమైతే కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి మంచిగా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి మీరు సిటీ వ్యూ చూసుకోవచ్చు. అన్ని కలర్స్గా ఉన్నాయి ఇక్కడ హౌసెస్. అన్ని స్లోప్లో బిల్డ్ చేస్తున్నారు హౌసెస్. ఈ కొండల మీద ఇంత మంచిగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. సో మనం అయితే ఇంకా బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. సో ఈ టెంపుల్కి వెళ్ళడం ఒక ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. సో అట్లా ఉంది ఇక్కడ రోడ్ అనమాట. చాలా చాలా చిన్న రోడ్డు అండ్ చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఘాట్స్లోని ఫ్రంట్ వచ్చే వెహికల్స్, అన్ని వెహికల్స్ సింగిల్ రోడ్లోనే వెళ్ళాలి. సో చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషను. సో ఈ లొకేషన్ అంతా మీరు ఎంజాయ్ చేసేయండి. Messengers reminding us that even the smallest rock can have a hand at sculpting worlds. Asteroid. సో ఫ్రెండ్స్, మనమైతే బాలాజీ టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ చాలా అయితే ఆఫ్ రోడింగ్ అయితే ఉందన్నమాట. కొంచెం కార్లో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రావాలి. సో ఇక్కడ చూస్తారు కదా కారు ఎంత స్ట్రగుల్ అవుతుందో. సో చాలా అంటే చాలా ఆఫ్ రోడింగ్ ఉంది, కానీ లొకేషన్ మటుకు సూపర్ అయితే సూపర్గా ఉంది. చూసారా, ఆల్మోస్ట్ కొండలు పైన బాలాజీ టెంపుల్ చుట్టూ కాఫీ తోటలు ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇదంతా మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. పదండి వెళ్దాం, లెట్స్ గో. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. వెహికల్స్ అయితే అలవ్ లేదు, ఇక్కడ పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకొని మనం ఒక 600 మీటర్స్ అయితే మనం అయితే వాక్ చేయాలి. వాక్ చేసినట్లయితే మనకి సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ఏం లేదు, హైక్ చాలా స్లోప్గా ఉంది. బట్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. సో టీ తోటల మధ్యలో నడుచుకుంటూ వెంకటేశ్వర స్వామి చూడడం అనేది నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడంతా ఎలా అనిపించిందో మీరే ఒకసారి చూసేయండి. Earth, a tiny blue speck, adrift in the vast cosmic ocean, shaped by the dance of asteroids. Our whole existence rests on the edge of this delicate balance between creation and chaos. Asteroid. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సో అది స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాలు అన్నా? చాలా బాగుంది కదా ఇదంతా. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. సో గైస్, ఇక్కడితో వీడియో ఎండింగ్ చేస్తున్నాను. సో ఎలా అనిపించింది మంకీ వాటర్ ఫాల్స్ అండ్ వాల్పరై బాలాజీ టెంపుల్? చాలా కష్టపడి అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ నేచర్ మధ్యలో ఇలాంటి టెంపుల్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. సో చాలా అంటే చాలా వర్తబుల్ ప్లేస్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఏరియా. సో బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. సో దట్స్ ఆల్ గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కెమెరా నాట్ అలౌడ్, అందుకని లోపల చూపించలేదు. సో ప్లీజ్గా లైక్ చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.